థింగ్. గుడ్ థింగ్. ఓకే, సో ఇప్పుడు నువ్వు యునో డూ యూ యాక్చువల్లీ have you gone through a phase called, అంటే ప్రతి మనిషి వాళ్ళ లైఫ్ లో యాక్చువల్లీ they go high, they go low, sometimes we all fall back, sometimes we just take a break from our lives. సో నువ్వు ఎప్పుడైనా లైఫ్ లో ఎప్పుడైనా కొంచెం డిప్రెస్డ్ ఆర్ డిప్రెషన్, డిడ్ యూ పర్సనలీ ఫేస్ ఇట్ అండ్ డిడ్ యూ కమ్ ఓవర్ ఇట్, ఐ మీన్ గెట్ ఓవర్ ఇట్? Yeah. That's a fantastic question once again, and a very important topic too. అంటే ఇప్పుడు డిప్రెషన్ అనే వర్డ్ చాలా ఈజీగా వాడుతున్నారు కాబట్టి దాని ఇంటెన్సిటీ అది నేను కూడా కంప్లీట్ గా గ్రాస్ప్ చేయలేదు. బట్ డెఫినెట్లీ హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, అండ్ ఐవ్ సీన్ మోర్ లోస్ దెన్ హైస్ సో ఫార్. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం హైస్ అవి ఇట్స్ గోయింగ్ వెల్ అనిపిస్తుంది. బట్ దెన్ అలా అని ఒక వైపు ఉన్నప్పుడు ఇంకో వైపు, అంటే లైఫ్ లో అన్ని ఒకేసారి మంచిగా జరగాలని ఉండదు. కొన్నిసార్లు యునో థింగ్స్ ఆర్ గోయింగ్ గ్రేట్, కొన్నిసార్లు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్స్ ఉంటాయి కదా, ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఫైనాన్సెస్ డిఫరెంట్ ఉంటాయి అలాగా. సో అన్ని ఒకేసారి హైలో ఉండవు, అన్ని ఒకేసారి లోలో ఉండవు. బట్ దెర్ ఆర్ టైమ్స్ అన్ని ఒకేసారి లోలో ఉంటాయి, అన్ని ఒకేసారి హై ఉంటే there is nothing to worry about. So right. Definitely there has been many instances eppudu naaku baga ekkuva low lo unnadi is there, and adendante over the period of time resilience annadi penchindi. అది రెసిలియన్స్ అన్నది పెంచి ఒక పెయిన్ టాలరెన్స్ ఫ్యాక్టర్ అన్నది కూడా పెంచుద్ది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఐ థింక్ ఆ ప్రెషర్ లోని ప్రాబబ్లీ గోయింగ్ ఫార్వర్డ్ హ్యాస్ వాట్ మేడ్ మీ లిటిల్ మోర్ ఇమ్యూన్ టు మోర్ హార్షర్ రియాలిటీస్. సో ఐ థింక్ దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అదే evolving అని నేను అనుకుంటున్నాను. అంటే నువ్వు రిలేట్ అయ్యావా ఇప్పుడు గాలివానలో నువ్వు చేస్తున్న క్యారెక్టర్ కి? అంటే నీకు ఎక్కడైనా డిడ్ ఇట్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ మైండ్? ఓకే, ఎప్పుడైనా డిడ్ యూ జస్ట్ స్టాప్ అండ్ డిడ్ యూ జస్ట్ స్టార్ట్ థింకింగ్ ఇక ఓకే ఇలా ఉంటది, అంటే డిప్రెషన్ టాపిక్ వచ్చినప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు, సో డిడ్ యూ యాక్చువల్లీ ఫీల్ ఓకే ఫైన్, నేను ఈ టైంలో నేను ఇట్లానే ఉండే ఇలాగా అన్న ఎప్పుడైనా డిడ్ యూ కనెక్ట్ యువర్ సెల్ఫ్ ఎప్పుడైనా? ఎస్పెషలీ మా దేవ్ శ్రావణి ట్రాక్ లోని దేవ్ అనే క్యారెక్టర్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫుల్ గా పోద్ది. అండ్ తను ఏంటంటే ఇంకా నేను ఎప్పటికీ అంటే అందరూ బిలీవ్ చేస్తా బట్ హీల్ నాట్ బిలీవ్ అని, అది ఒకసారి అవుతుంది. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రతిసారి మనం ఫోకస్డ్ గా ఉండాలి లైఫ్ లో అంటే అవ్వదు. ప్రతిసారి అంటే ఎంత ఉన్నా ఎట్ వన్ పాయింట్ టైర్డ్ అయిపోయి గివ్ అప్ ఇచ్చి ఇంకా అంతే అవ్వదు అనుకుంటాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యూ విల్ గ్యాదర్ యువర్ సెల్ఫ్, లైక్ లేదు చెయ్యాలి అని. ఆ ప్రాసెస్ ఉంటుంది, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకేసారి అది ఓవర్కమ్ చేసేసామంటే దట్స్ అమేజింగ్. బట్ నాకు తెలిసి అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అది బేసిక్ గా. సో బాగా అనిపిస్తుంది డెఫినెట్లీ. ఆ అబ్బాయికి అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు కానీ నువ్వు నమ్మవు అని చెప్పి మళ్ళీ మళ్ళీ అంటూ ఉంటది ఆ అమ్మాయి. అండ్ తను బిలీవ్ ఐ థింక్ బికాజ్ నెగిటివ్ గా ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి సపోర్టివ్ గా ఉన్నారు అనుకో, మనకి ఆ నెగిటివిటీ అనేది స్లోగా పోతుంది. అండ్ దెన్ వీ విల్ ట్రై అగైన్. సో ఆ ఒక ట్రాన్సిషన్ కూడా చూపించారు అక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన దేవ్ క్యారెక్టర్ కి సూర్య శ్రీనివాస్ ప్లే చేశాడు. నైస్.